13,600 కోట్లు బ్యాంకులలో వాళ్ళకి అప్పు ఉంది. దీని మీద ఆ అప్పు మీరు ఇమ్మీడియట్గా రుణభూమికి అయిపోతుంది. మీరు ప్రతి సంవత్సరం 400-500 కోట్ల రూపాయల నష్టం కూడా మీకు తగ్గుద్ది. మీ సంస్థకు కూడా పరోక్షంగా ఇది లాభమే. ఇంకో రకంగా మాకు లాభం. కొన్నిసార్లు మనం నిర్వహణ భారమైనప్పుడు వదిలించుకోవడానికి చూస్తాం డెట్ రీస్ట్రక్చర్. ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు 8.25% ద్వారా బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు. ఎలాంటి వాళ్ళు మొత్తం 15,000 కోట్లలో 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ, 13,600 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు. ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వామి. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీల్లేదు. వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5%కి పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25%కి నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చింది. ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకున్నాము. ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళ ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్లోనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కి ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి, ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసి దాంతో కాళేశ్వరం గట్ట కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తెలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5, ద హైయెస్ట్ ఈజ్ 11.5. ఇంత అడ్డగోలుగా బాధ్యతారహితంగా 3,15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 కార్పొరేషన్స్ నేను చెప్పేది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను 3వ కార్పొరేషన్ సంప్రదించిన, దే ఆర్ డెడికేటెడ్ ఫర్ రైల్వే కన్స్ట్రక్షన్స్. సో మెట్రో కూడా రైల్వే కిందకు వస్తుంది కాబట్టి దీని మీద మాకు లోన్ కావాలా, మేము టేక్ ఓవర్ చేస్తున్నాము, ఈ ప్రకారంగా మేము కొనుగోలు చేస్తున్నాం. మొత్తం మా ట్రాన్సాక్షన్ వాళ్ళు కన్సల్టెంట్ని పెట్టుకున్నారు, మేము కన్సల్టెంట్ని పెట్టుకున్నాం, అధికారులు ఉన్నారు, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అధికారులు ఉన్నారు, ఐఆర్ఎఫ్సి అధికారులు, మొత్తం ఇంటోటో కేంద్ర ప్రభుత్వం, ఇంటోటో రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని 13,600 కోట్ల రూపాయలు ఏదైతే ఎల్ఎన్టీ అప్పు వివిధ బ్యాంకులలో 8.25% అప్పుతో ఉందో